హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గోల్డంధ్ర మూవీ న్యూస్. బస్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కల్కి. ఈ సినిమాకి 2898 ఏడి మూవీ మీదున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమాను నాగ్ అశ్విన్ మలిచాడు. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్, దిశా పటాని వంటి వారెంతో మంది నటించారు. మే 9న రావాల్సిన ఈ మూవీని ఎన్నికల కారణంగా వాయిదా వేస్తారనే రూమర్లు గత కొన్ని రోజులుగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చారు. అసలే దేశం మొత్తం ఐపీఎల్ ఫీవర్తో ఉంది. అందుకే స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన అప్డేట్ వదిలారు. ప్రస్తుతం ఆ అప్డేట్ నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతుంది. అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తున్నాడనే రూమర్ ఇప్పుడు నిజమైంది. చిరంజీవి అయిన అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ కల్కిలో కనిపించబోతున్నాడు. ఈ మేరకు రిలీజ్ చేసిన గ్లింప్స్ అదిరిపోయింది. ఎవరు నువ్వు, నీకు మరణం అన్నదే లేదా, నువ్వు దేవుడివా, ఎవరు నువ్వు అని ఓ బాలుడు అడుగుతాడు. నేను ద్వాపర యుగం నుంచి ఉన్నాను, గురు ద్రోణాచార్యుడి పుత్రుడను, అశ్వత్థామను అని అమితాబ్ బచ్చన్ చెప్పే డైలాగ్స్ అదిరిపోయింది. ఇందులో విజువల్స్ ఆర్ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయని జనాలు పొగిడేస్తున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మే చివర్లో లేదా జూన్ చివర్లో విడుదల చేయాలని మేకర్లు అనుకుంటున్నారట. డిస్ట్రిబ్యూటర్లు ఒక డేట్, నిర్మాత ఇంకో డేట్, హీరో మరో డేట్ అని అనుకుంటున్నారట. చివరకు ఏ డేట్ను ప్రకటిస్తారో చూడాలి. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి కంటెంట్ అంచనాలను పెంచుకుంటూనే పోతుంది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ను అశ్వత్థామగా పరిచయం చేస్తూ వదిలిన గ్లింప్స్ నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతుంది. ఇన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం గోల్డంధ్ర మూవీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.